హాయ్ ఫ్రెండ్స్, 7 శనివారాల పూజ ఒక చిన్న వీడియో. ముందుగా అయితే గుమ్మం దగ్గర అయితే పూజించుకున్నాను. రాగిజం పెట్టేసి ఇలా అయితే దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా ముందుగా అయితే 7 శనివారాల పూజకి పిండి దీపాలే ఉండాలి కదా. ఇంకా ముందుగా అయితే పిండిని అయితే ఇలా దీపాల కోసం అయితే కలుపుకున్నాను. పిండి కలిపేసి కాసేపు పక్కన పెట్టుకున్నాను. ఇంకెక్కడైతే దండ కోసం అయితే పువ్వులు అయితే గుచ్చుకుంటున్నాను. నా దగ్గర అయితే తులసి దళాలు అయితే లేవు, కొంచెమే ఉన్నాయి. మధ్యలో వేసేసి అయితే దండని అయితే కట్టేశాను. ఒట్టి తులసి దళాలతో దండ కట్టేసి వేస్తే చాలా మంచిది. ఇంకెక్కడైతే పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నా. ఈ 7 శనివారాల పూజకి ఎక్కువ టైం అయితే ఈ పిండి ప్రమిదల దగ్గరే అయిపోతుంది కదా. మెత్తని బియ్యం పిండితో కలిపేసి ఇలా ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. కొంచెం బరకగా ఉన్న పిండి అయితే వేరంగానే ప్రమిదలు అయితే ఇరిగిపోతాయి అన్నమాట. ఇంక ఇలా అయితే నామాలు దిద్దేసి ఇంకా కుంకుమ బొట్లు గంధము అయితే పెట్టుకొని ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా అన్నీ కూడా స్వామివారి దగ్గర రెడీ చేసుకొని ఏకహారతితో దీపాలను అయితే వెలిగించుకున్నాను. ఈ 7 శనివారాల పూజకి అయితే పిండి దీపాలు అలాగా నువ్వుల దీపం కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఇక్కడ నేను కూడా నాకు వీలైంది పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి ఆ ప్రమిది పెట్టుకోవడానికి వీలు అవ్వకపోతే మామూలుగా నువ్వుల నూనె వేసేసి అయితే పెట్టేస్తాను మామూలు ప్రమిదిలోనే. ఇంకా ఇక్కడ పంచామృతాలతో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేసి ఇంకా చక్కగా నీళ్ళతో కూడా మంచిగా చేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ పెట్టుకొని పూజ అంతా కూడా ఎప్పట్లాగా అయితే చదువుకొని అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే చేసుకొని ఇంకా స్వామి వారికి అయితే చక్కగా హారతిని అయితే ఇచ్చేసాను. ఇలా అయితే 7 శనివారాల పూజ అయితే చేసుకున్నాను. ఇది ఒక చిన్న వీడియో అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.